రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడి విచారణ తర్వాత లోతైన సమాచారం బయటకు వస్తుంది అన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1062 కేసులు పెట్టామని చెప్పారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కట్టడి ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు ఆయన. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాఫియా ఆర్గనైజ్డ్ నెట్వర్క్ బ్రేక్ చేయాలని నిర్ణయించాము అన్నారు. కాకినాడ పోర్ట్ స్మగ్లింగ్ డెన్గా ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వం పాలించిందని విమర్శించారు ఆయన. పీడీఎస్ రైస్ డైవర్ట్ అవుతోందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న కేబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులపైన, పీడీఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు